నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఆహ్వానించినటువంటి ఒక్కులకు, స్త్రీలందరికీ, పెద్దలకు ప్రభు పేరిట నా వందనాలండి. దేవుని మరి ఆయన సంకల్పములో మనం అందరం పిలువబడ్డాము. ఈరోజు ఈ లేడీస్ క్రిస్మస్ చేసుకోవడానికి మీరందరూ ముందుకు వచ్చారు అంటే నిజంగా ధన్యులు. ఈ క్రిస్మస్ని చాలామంది వాక్యము లేకుండానే గడిపేస్తూ ఉంటారు. నా వయసు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, పెద్దవాళ్ళకి క్రిస్మస్ అనగానే ఆ రోజు ఎక్కువగా హడావిడి కనిపిస్తుంది తప్ప వాక్యం మీద దృష్టి నిలిపేటువంటి కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. ఇంకా చెప్పాలంటే కొందరు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళే ఖాళీ కూడా ఉండదు. ఆ రోజు బంధువులు, వంటలు, పిల్లలు, హడావిడి, బట్టలు, షాపింగ్స్, ఇలా ఈ హడావిడిలో చర్చికి వెళ్ళడం చాలా పెద్ద విషయం. తీరా ఆ రోజు కనిపించకపోతే పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని హడావిడిగా వెళ్ళి మనసు నిండా ఇంట్లో విషయాలను పెట్టుకొని హడావిడిగా ఒక పావు గంట కూర్చుని అక్కడి నుంచి వచ్చేస్తాం. కానీ అలా కాదు. క్రిస్మస్ను గుర్తించి, అంటే యేసుక్రీస్తు పుట్టారు అని మనందరం సంతోషిస్తున్నాం. క్రిస్మస్ని గుర్తించి ఆయన ఎందుకు పుట్టారు, దేనికి పుట్టారు, మనం చేయాల్సింది ఏంటి, ఇలాంటి విషయాలు జ్ఞానించుకోవడం దేవునికి ఇష్టమైన క్రిస్మస్ అది. సో మీరందరూ కూడా చక్కగా వాక్యానికి మంచి సమయం ఇచ్చారు. వింటున్నంత సమయం కూడా హృదయాన్ని ఎటూ పోనివ్వకుండా కేవలం వాక్యం మీదే ఉంచి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. స్త్రీలుగా దేవుడు మనకి ఏం బోధించాలనుకుంటున్నారు, మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో ఈరోజు నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడు కూడానండి ఒకరితో చెప్పాల్సిన విషయం మరొకరితో చెప్పరు. ఎవరితో ఏది చెప్పాలో అదే చెప్తారండి. ఈరోజు ప్రభు మీతో ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అదే ఖచ్చితంగా నేరుగా సూటిగా మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ప్రభు కృపను బట్టి ఇంత గొప్ప అవకాశాన్ని, ఆయన రక్షణలో ఆయన పుట్టినరోజు అన్న సందర్భాన్ని సంతోషముతో వాక్యపు పండుగ చేసుకునేందుకు మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి స్తుతులు. మరి సంఘం చేసుకుంటుందిలే, మా పాస్టర్ గారు చూసుకుంటారులే అని కాకుండా, స్త్రీలము మాకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుని మేము స్తుతించాలని ఇలా స్పెషల్గా లేడీస్ క్రిస్మస్ పేరట మరి సంఘం స్త్రీ తరపు నుంచి ముందుకొచ్చినందుకు దేవుణ్ణి మరింతగా నేను స్తుతిస్తున్నానండి. ప్రారంభంలో నేను వినలేదండి లేడీస్ క్రిస్మస్, నేను వినలేదు. సంఘంలో చేసుకునే విన్నాను తప్ప లేడీస్ క్రిస్మస్ నేను వినలేదు. అన్నిట్లో ముందుంటాం, దేవుణ్ణిలో ఏమన్నా మేము తీసిపోతామా అని ముందుకొచ్చిన సంఘం అంతటికి, స్త్రీలకు మరొకసారి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ దినమందు మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం అత్యంత అవసరము ప్రభువా. నాయనా, ఈ సంఘముతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో నేరుగా స్పష్టముగా తండ్రి మాట్లాడమని, ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ సంకల్పము చొప్పున నడిపించుమని, ఆత్మతో నింపమని దేవా, నిజమైన పశ్చాత్తాపము, మారు మనస్సు, నిజమైన క్రీస్తు ఆరాధన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా అందరిలో జరగాలి దేవా. అట్టి విధంగా మీ ఆత్మను మాపై కుమ్మరించుమని, మమ్మను మరుగుపరిచి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని ఎంతమందికి సంతోషంగా ఉంది? అందరికీ సంతోషంగా ఉంది, అందరికీ ఆనందంగా ఉంది. మరి ఒక స్త్రీ పుట్టింది. మనం చాలామంది ఉన్నాం కదా స్త్రీలుగా.
మనం పుట్టామని దేవునికి సంతోషం ఉందా? మనం పుట్టామని ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఒక పుట్టినరోజు ఉంది. ఆయన పుట్టినరోజుని మనం పండుగగా జరుపుకుంటున్నాం. మనం పుట్టినప్పుడు ఆయన అంత పండుగ వాతావరణంలో గడపగలిగాడా అంటే అంత సంతోషించారా? ఆయన సంతోషించారా అది ఎలా తెలుస్తుంది అంటే వాక్యాన్ని మనం తీసుకుంటున్న విధానాన్ని బట్టి. వాక్యం వింటున్నప్పుడు ఏదో చెప్తారులే, ఏదో మాట్లాడతారులే అని వినే మనస్తత్వం మందైతే మన పుట్టుకను బట్టి ఆయనకి సంతోషం లేదు. ఏదైతే వింటున్నామో దాన్ని పాటించే వారముగా ఉంటే మన పుట్టుకను బట్టి ఆయనకి సంతోషం. నిజం చెప్పాలంటేనండి, క్రిస్మస్ యొక్క ఆనందం క్రీస్తు పుట్టుకలో కాదు, క్రీస్తు పునరుద్ధానంలో దాగి ఉంది. అందరూ పుట్టారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకరోజు పుట్టారు. కానీ అందరూ సమాధిలో నుంచి లేవలేదు, ఎవరి సమాధి ఖాళీగా లేదు. క్రీస్తు యేసు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. క్రిస్మస్కి పట్టు మూలం ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఆయన పుట్టుకను ప్రత్యేకంగా మలిచింది ఆయన పునరుద్ధానం. ఆయన పుట్టుక మనం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే ఆయన పుట్టాడు, మరలా తిరిగి ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన యందు నేను జన్మిస్తే ఏం చేయబడతాను? మరలా నేను కూడా పునరుద్ధానం చెందుతాను, కేవలం ఆయన పుట్టుక వల్ల అన్న ఆలోచనతో మనం సంబరాలు జరుపుకుంటున్నామండి. అలాగే మనం పుట్టినాటి కంటే కూడా మనం పునరుద్ధానమయ్యేంత స్థితికి వెళ్ళినప్పుడు నిజమైన సంతోషం మనందరి వల్ల ప్రభువుకు ఉంటుంది. ప్రియమైన వారలారా, ప్రారంభ స్త్రీ అయినటువంటి అవ్వమ్మను చూసినప్పుడు దేవుడు చాలా మురిసిపోయాడండి. ఆమెను నిర్మించినప్పుడు దేవుడు చాలా సంతోషపడిపోయాడండి. ఈమెను బట్టి నాకు పిల్లలు కలుగుతారు, ఈ భూమి నిండించబడుతుంది, వీరు ఫలిస్తారు, వీరు విస్తరిస్తారు, ఇంకా అనేక మంది పిల్లల్ని నా కొరకు అవ్వమ్మ సంపాదించి పెడుతుంది, అనేక మంది బిడ్డల్ని ఇస్తుంది. ఇప్పుడు ఇద్దరితోనే నా సహవాసం, కానీ రేపటి రోజున అవ్వమ్మ ద్వారా అనేక మందితో నేను కలిసి ఉంటానని కలలో కన్నాడు కన్న తండ్రి. మరి ఆ సంతోషం ఎన్నాళ్ళు ఉంచగలిగింది అవ్వమ్మ? ఉంచలేకపోయింది. పరిపూర్ణమైన సంతోషం అవ్వమ్మ నుంచి దేవుడికి రాలేదు. ప్రియమైన వారలారా, జీవము గల ప్రతి దానికి ఆమె తల్లి అన్నది ఎంత వాస్తవమో, ఈరోజు మన రక్తములో పాపము ప్రవహించడానికి మూలరాయి వేసింది కూడా అవ్వమ్మే, ఒక స్త్రీయే. ఇటు గొప్పగా చెప్పుకోవాలా, తిప్పలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలా? మన జాతే. ఆమె నేను తప్పు అనట్లే, ఆమెను అంటూనే మనం పరీక్షించుకుందాం. ఏం చేసిందంటే దేవుని సంకల్పానికి అడ్డైపోయింది. ప్రియమైన వారలారా, సాటి అయిన సహాయముగా ఇవ్వబడితే ఆయన సంకల్పానికి తానే అడ్డుబండగా మారిపోయింది. దేవుని కలలన్నీ చెల్లా చెదురైపోయాయి. సంతోషం పరిపూర్ణమయ్యిందా? అవ్వమయందు దేవుని సంతోషం పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం ఎప్పుడవును? ఆయన చిత్తాన్ని అవ్వమ్మ నెరవేర్చినప్పుడు దేవుని సంతోషం స్త్రీ పట్ల సంపూర్ణమై ఉండేది. కానీ సంపూర్ణం కాలేదు కదా. మహావేదనను ఆమె కలిగించింది. ప్రియమైన వారలారా, ఈరోజు బైబిల్లో కొన్ని వచనాలు చూసి చాలామంది అనుకుంటున్నారు దేవుడు స్త్రీని చిన్న చూపు చూశాడండి. ప్రభువులు చర్చికి వెళ్దామంటే చర్చికి వెళ్తే చాలు ఇంకొకటే మాట. ఏంటా మాట? లోబడండి, విధేయత చూపండి, మౌనంగా ఉండండి, ఇదే చెప్తారండి. అందుకే సంఘానికి చాలామంది స్త్రీలు కొంతమంది రావడానికి ఇష్టపడకపోవచ్చు. లోకంలో అయితే నేనేమాత్రం నీకు తీసిపోను అనొచ్చలేదండి. నీకేమాత్రం నేను తీసిపోను, నేనేమాత్రం నీకంటే తక్కువ కాదు, నేను అన్నిటిలో నీకంటే ఎక్కువే, నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని పోరాడవచ్చు. కానీ సంఘము లోపలికి వస్తే
పురుషుడే శిరస్సు అని ఖరాఖండిగా బైబిల్ చెప్పేసింది. కాబట్టి స్త్రీని దేవుడు చిన్న చూపు చూశాడు అని సమాజం అనుకుంటుందండి. దేవుడు స్త్రీని చిన్న చూపు చూడలేదు, చిన్నతనంగా తానే మిగిలిపోయింది. ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని చాలా సంతోషపడుతున్నాం. దేన్ని బట్టి? పునరుద్ధానాన్ని బట్టి, అంతిమ స్థితిని బట్టి. పునరుద్ధానమే జరగకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్నే జయించకపోతే ఈ సంతోషం మీకు నాకు ఉండదు, మీకు నాకు ఉండదు. అలాగే ఆయన యందు సంతోషిస్తున్నాం, ఆయన యందు సంబరాలు చేసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఒక్కసారి ఆగుదాం. ఆగి దేవుని వైపు చూస్తూ, దేవా, నా పుట్టుక యందు నీకు సంతోషం ఉందా? నా పుట్టుక యందు నీకు ఆనందం ఉందా? నువ్వు సంబరం చేసుకునేంత గొప్పగా నేను బ్రతుకుతున్నానంటావా అని మనం అడగాలి. మనసున్న మనుషులమైతే అడగాలి, ప్రేమ ఉన్నటువంటి కుమార్తెలమైతే అడగాలి. చాలామంది చేసే తప్పేంటో తెలుసండి? మీకు బాగా అర్థం కావాలంటే మదర్స్ డేని జ్ఞాపకం చేసుకోండి. మదర్స్ డేని ఏం చేస్తారు మీ బిడ్డలు? ఆ రోజు గిఫ్ట్లు ఇస్తారండి, గిఫ్ట్లు ఇస్తారు, ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారు, ఆ రోజు ఇంటికి వచ్చేస్తారు, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని ఆ రోజు చాలా వినయంగా ఉంటారు, చాలా సంతోషపడిపోతారు. మదర్స్ డేకి పిల్లలు సంతోషంగా ఉన్నారేమో కానీ అందరు తల్లులు సంతోషంగా లేరు. ఏరా, ఎందుకు తాగొచ్చావురా, నీకు తెలీదా అమ్మా, ఈరోజు మదర్స్ డే. మదర్స్ డే అయితే నన్ను సంతోషపెట్టాలి, నిన్ను కన్నందుకు నీకు సంతోషంగా ఉంది, మరి నాకు ఉండాలి కదరా. నువ్వు ఇలా తాగొస్తే నాకేంట్రా సంతోషం? నా పేరు చెప్పుకు నువ్వు తాగి తిరుగుతావా? ఇదేం పైశాచికత్వం రా? అడుగుతామా లేదండి? అడుగుతామా లేదా? ఏమ్మా ఇంత లేటుగా ఎందుకు వచ్చావు? టైం 2, ఇప్పుడు దాకా ఏం చేసావు అంటే అటు ఇటు చూస్తూ, ఈరోజు మదర్స్ డే కదమ్మా అందుకే కొంచెం పార్టీ చేసుకున్నా అంటే మదర్స్ డే అంటే నీకు సంతోషమా? చాలా సంతోషం. ఎందుకమ్మా నీకు అంత సంతోషం? నువ్వు నన్ను కన్నావు కదమ్మా, నీలాంటి మంచి తల్లి నాకు ఉంది కదా, అందుకే నాకు సంతోషం. నన్ను బట్టి నీకు సంతోషం ఉందేమో కానీ నువ్వు చేస్తున్న పనులను బట్టి నాకు సంతోషం లేదు. నేను కన్నాను అని నువ్వు పండగ చేసుకుంటున్నావు, కానీ నిన్ను కన్నందుకు నాకు సంతోషం లేదు. నువ్వు తాగుతూ తిరుగుతూ కేకులు కట్ చేసుకుంటూ నీకు నచ్చినట్టు తిరుగుతూ ఈరోజు మదర్స్ డే అంటున్నావు, కానీ ఈ మదర్ మనసులో ఏముందో నీకు అవసరం లేదే. బాధపడతామా లేదా? నిజమైన కూతురు నిజమైన కొడుకు ఏం చేస్తారో తెలుసా అండి? నిజమైన కూతురు నిజమైన కొడుకు ఆ తల్లిని సంతోషపెడతారు. వాళ్ళు మదర్స్ డేలు చేయవసరం లేదు, ఆ రోజు వాళ్ళ అమ్మగారికి ఏ గిఫ్ట్ కొనక్కర్లేదు, కానీ ప్రతిరోజు ఆ తల్లి ఆ బిడ్డలను బట్టి మురిసిపోతూనే ఉంటుంది. ఏ గిఫ్ట్ కావాలి తల్లికి? చెప్పండి, ఏ గిఫ్ట్ కావాలి తల్లికి? తన్ని సంతోషపెట్టాలి అనాలి. ఏమనాలి తెలుసండి? మనం తల్లులుగా ఏదైనా గిఫ్ట్ వచ్చిందనుకోండి, మదర్స్ డేకి మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, మనం ఏమనాలంటే, అదే వాళ్ళు అంటారు కదా, అమ్మ నీకు పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాలు అన్నప్పుడు, అలా కాదమ్మా, నిన్ను కన్నాను చూసావా నాన్న, నేను అసలైన అదృష్టవంతుడని మనం అనాలి. అది కదా మంచి ప్రేమ, మంచి వాతావరణం, మంచి పండుగ. అది కదా నిజమైన పండుగ. అంతేనండి, అది నిజమైన పండుగ. మనం సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, అది నిజమైన పండుగ. క్రిస్మస్లో అది ఉందా అని అడుగుతున్నాను. ఆయన పుట్టాడు, ఆయనకి మనం పుట్టాం, సంతోషం. మనల్ని కన్నందుకు ఆయనకి సంతోషం ఉందా? మనం పుట్టినందుకు ఆయనకి సంతోషం ఉందా? ఈరోజు ఒక్కరోజు క్రిస్మస్ చేసుకున్నంటే ఆయన సంబరపడిపోతాడా? ఆనందపడిపోతాడా? అదా చెప్పాడు, బలియు అర్పణయు ఆయన కోరలేదే, అమావాస్య పండుగలు ఆయన కోరలేదే. ఆయన ఏం కోరుకున్నాడు? హృదయాన్ని కోరుకున్నాడు. ఆయన్ని సంతోషపెట్టి విరిగి నలిగిన మనస్సు కోరుకున్నాడు. ఈ మాటలు నచ్చుతాయా? అందరికీ నచ్చవు.
అందరికీ నచ్చవు. సత్యము చాలా కఠినమైనది. సత్యము మింగుడు పడదు. వాస్తవం అర్థం చేసుకోవడానికి మనసు అంగీకరించదు. అంగీకరించినా అంగీకరించకపోయినా, మింగుడు పడినా పడకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది సత్యం. మనం ఆయన బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. మనల్ని బట్టి ఆయన సంతోషపడుతున్నాడా? అవ్వమ్మ దేవుణ్ణి బట్టి సంతోషపడుతుంది, కానీ దేవుడు అవ్వమ్మను బట్టి సంతోషపడుతున్నాడా? ఆలోచించండి. సంతోషపడలేకపోయాడు. పరిపూర్ణం చేయలేకపోయింది. తన్ను తానే తగ్గించుకుంది. తన స్థితిని తానే దిగజార్చుకుంది. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఆమె గురించి ఏమనుంది. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు. కొంతమంది అంటారు కష్టాలన్నీ ఆడవాళ్ళకేనండి. విన్నారా? అన్నారా? అన్నారు కదా, కష్టాలన్నీ ఆడవాళ్ళకేనండి. ఆ దేవుడు ఉన్నాడే, మగవాళ్ళకి ఏమీ పెట్టలేదండి. కష్టాలన్నీ మనకే పెట్టాడు. ఆ పురుటినప్పులు మనకే, ఆ ప్రసవ వేదనలు మనకే, ఈ బాధంతా మనకే. వాళ్ళు బాగానే ఉన్నారండి అన్నారు, విన్నారు అన్నారు. అది ఎవరు తెచ్చుకున్నారు? దేవుడు ఇవ్వలేదు, మనం తెచ్చుకున్నాం. దాన్ని మిక్కిలిగా హెచ్చించుకున్నాం. చూడండి, మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ, ఇష్టం. నీ భర్త మీద నీకు వాంఛ కలుగున. వాంఛ ఎలాంటిదంటే, ఎంత హింసిస్తున్నా, ఎంత వేధిస్తున్నా, ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నా నీవు విడిచిపెట్టలేవు. ఇంకా తర్వాత చూడండి, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అప్పుడు దాకా ఇద్దరు సమానం. ఇప్పుడు ఏమైపోయింది? పురుషుడు ఏలికైపోయాడు. అంటే దేవుడు ఏం చేశాడు? అధికారపు దండాన్ని పూర్తిగా తొలగించాడు, పురుషుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు దాసివయ్యావు. అర్థమైందండి? నువ్వు దాసివయ్యావు. నీ మీద పరిపాలకుడు పురుషుడయ్యాడు. ఎవరు చేసుకుంది? ఇది మనం చేసుకుంది. అధికారపు దండాన్ని చేతికిస్తే ఇష్టం వచ్చినట్టు విలువ తెలియకుండా నచ్చిన నిర్ణయాలు తీసుకుని ఆ అధికారాన్ని పోగొట్టేసుకున్నాం. ఎవరు తెచ్చుకున్నారు ఈ పరిస్థితి అంటే స్త్రీయే తెచ్చుకుందండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో ఇంకా స్పష్టమవుతుంది. చూడండి ఆ మాట. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదువుతాను. 8 నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కావున ప్రతి స్థలమందును, ఇది సంఘానికి రాసింది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ రాసింది కాదు? సంఘానికి రాసింది కాదు, వ్యక్తిగతంగా రాసిందన్నమాట. ఇది ప్రతి స్థలమును, ఎవ్రీ ప్లేస్, ప్రతి స్థలమందును పురుషులంటండి కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇది పురుషులకి. ప్రతి స్థలమందు పురుషులు ఇలా ఉండాలి. అలాగే మరియు స్త్రీలు, ఈ ప్రతి స్థలం అన్నది అక్కడ పెట్టుకోండి. ప్రతి స్థలమందును అణుకువయు, ప్రతి స్థలమును స్వస్థబుద్ధియు, ప్రతి స్థలమందును తగు మాత్రపు వస్త్రములతోనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు ప్రతి చోట మౌనంగా ఉండి, స్త్రీలు ప్రతి చోట పరిపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు ప్రతి చోట స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ
ప్రతి చోట ఉపదేశించుటకైనను ప్రతి చోట పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ప్రతి చోట, సంఘమే కాదు, ఇంటిలో, బయట, బంధువుల దగ్గర, పర్సనల్గా ఎక్కడైనా సరే పురుషుడికి ఉపదేశించేయడానికి నువ్వు పరిగెత్తకు, లేవకు. నీకు అధికారం లేదు, నువ్వు పురుషుని మీద అధికారం చెలాయించకు, ఉపదేశానికి నువ్వు సిద్ధమైపోకు అని ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో సెలవిస్తున్నారు. ప్రతి చోట నువ్వు వినయంగా ఉండాల్సిందే, నువ్వు మౌనంగా ఉండాల్సిందే. చాలామంది దీన్ని ఏమనుకున్నారంటే స్త్రీ బోధించకూడదు, స్త్రీ మాట్లాడకూడదని తీసుకున్నారు. అది కాదు, సంఘానికి కాదు, ప్రతి చోట. ఆ మాట చూసారుగా, ప్రతి చోట. అంటే నువ్వు ఇక్కడొకలా ఉండి సంఘములో విధేయతగా నటించి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్రతాపాన్ని చూపించొద్దు. ఎక్కడైనా సరే నువ్వు విధేయతగా ఉండవలసిందే. ఎందుకు ఉండాలి మేము? వస్తాయి కదండి క్వశ్చన్స్. ఎందుకు ఉండాలి మేము? ఎందుకు ఉండాలంటే మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మించబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. ఎందుకు మేము ఉండాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే కనుక నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుంది. ఏం చేసావు? నువ్వు అపరాధంలో పడిందే కాకుండా అయ్యో నేను తప్పు చేశాను అని అంతటితో ఆగిపోకుండా తిరిగి వచ్చి నీ భర్తను కూడా పాడు చేసావు, ఉపదేశించావు. ఏమి కాదు, ఆల్రెడీ ఆదామును మోసపరిచే ప్రయత్నం జరిగినా ఆదాము తప్పు చేయలేదు. అవ్వం వెళ్ళి ఏం చేసింది? సర్పము ఇచ్చిన ఉపదేశాన్ని ఆదాముకు ఉపదేశించింది. ఇదేం కాదు, ఇది మనం తింటే జ్ఞానులమైపోతాం, దేవదూతల్లా అయిపోతాం, దేవతల్లా అయిపోతాం. ఏమవ్వదు, నేను తిన్నానుగా. ఏం చేసింది? ఉపదేశం ఇచ్చింది. అపవాది ఉపదేశానికి లొంగని ఆదాము అవ్వం ఉపదేశానికి లొంగిపోయాడు. అర్థమైందండి? అందుకే ఆమె ఉపదేశించేసింది ఏం చేసింది? కుటుంబ వ్యవస్థను పాడు చేసేసింది. కాబట్టి నువ్వు ఉపదేశించకు, నువ్వు త్వరపడిపోకు అంటే ఇది ఎవరు తెచ్చుకున్నారు? స్త్రీగా మనమే తెచ్చుకున్నాం ప్రియమైన వారలారా. మరి ఇప్పుడు ఎలా మన పరిస్థితి మారదా? ఇలా ఉండాల్సిందేనా? చేసిన తప్పు చిన్నది కాదండి, పండే కదండి తింది అనకూడదు మనం. పండు కాదు, అక్కడ వచ్చిన ఫలాన్ని చూడండి. ఆ పండు తినడం వల్ల వచ్చిన ఫలాన్ని చూడండి. దేవునితో సహవాసం కోల్పోయారు, జీవవృక్ష ఫలాలను కోల్పోయారు, ఏదేను తోట నుంచి గెంటివేయబడ్డారు, అక్కడి నుంచి చెమటోర్చడం మొదలుపెట్టారు. మన్నైని తిరిగి మన్నైపోవడానికి వారు కారకులయ్యారు. తమ బిడ్డలు పాప స్వభావాన్ని ధరించుకోవడానికి కారకులైపోయారు. నోవహు దినములలో హృదయం అంతా, ఆలోచనలో కూడా మంచి లేకుండా హృదయం అంతా చెడిపోయిందంటే మూలం ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఆనాడు తెంపిన పండు దగ్గరికి వెళ్ళిపోవాలి. అవునంటారా కాదంటారా? పండే కదా అనకండి. ఆ పండు తిన్న తర్వాత తండ్రి హృదయం బద్దలైపోయింది. ఆయన పవిత్ర సంకల్పం అపవిత్రమైపోయింది. ఆయన యొక్క మన మీద పెట్టుకున్నటువంటి ఊహలన్నీ, ఆలోచనలన్నీ భగ్నమైపోయాయి. కేవలం తొందరపాటు అని ఆలోచన. స్వస్థ బుద్ధి అంటే హృదయాన్ని అణుచుకునే స్థితి. హృదయాన్ని అణుచుకోలేకపోయింది అవ్వమ్మ. ఇక దేవుడు నువ్వు మౌనంగా ఉండాల్సిందే, అతడే నిన్ను ఏళ్తాడు తప్ప నువ్వు ఉపదేశించొద్దు అని మనమే దిగజారిపోయాం. ఇప్పుడు పరిష్కారం ఏంటి చేసిన తప్పుకి? పరిష్కారం ఏంటి చేసిన తప్పుకి? పరిష్కారం ఏంటి చేసిన నష్టానికి చేసిన అడగాలి కదండి. మనం స్త్రీలుగా అడగాలి కదా. మనం చేసింది చిన్నది కాదు కదా. మనమంటే నేను చేశానండి అనకండి, చిన్నది కాదు కదా. చిన్న నష్టం జరిగితే, మన వల్ల ఒక వస్తువు పాడైపోతే, అవతలి వ్యక్తి బాధపడుతుంటే మనం ఏం చేస్తామంటే అయ్యో నా వల్ల ఇంత నష్టం జరిగిపోయిందా, చెప్పండి దీనికి బదులుగా నేను ఏమి ఇవ్వాలి? ఎంత? 200, 2000, పోనీ 20,000 నా వల్ల నష్టం జరిగిపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ చేశారనుకోండి, కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం?
మందే కదా తప్పు. ఏం చేస్తే బాగుంటుందో అదే చేస్తాం. ప్రాణం పోతే అప్పుడు అడుగుతాం ఏం చేయాలో చెప్పండి. నేను పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను, కానీ మీకు ఎలా సహాయపడాలో చెప్పండి. మనసుంటే ఖచ్చితంగా పనిచేస్తాం. మనసుంటే నా వల్ల వాళ్ళ జీవితం పాడైపోయింది, నా వల్ల వాళ్ళ లైఫ్ పాడైపోయింది, నా వల్ల ఒక దిక్కులేని స్త్రీగా ఒక ఆడది మిగిలిపోయింది, నా వల్ల అని వెంటనే ఏం చేసి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలన్న ఆలోచన మనసున్న మనిషికైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. మరి మనకు మనసుందా? మన వల్ల నష్టపోయాడు తండ్రి. ఇప్పుడు ఎలా? ఇప్పుడు నా చేతిలో అధికార దండం లేదే, పురుషుడికి నేను సమానంగా లేనే, తను ఏలికై కూర్చున్నాడే, ఉపదేశించడానికి లేదే, తనకు పైగా మాట్లాడడానికి లేదని ఏడ్చే సమయం కాదు ఇది. మనం పడిపోయాం, మన స్థాయి దిగిపోయింది. ఇది కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, బలైపోయిన తండ్రి హృదయం, బాధపడుతున్న తండ్రి మనస్సు, దీన్ని ఎలా మాన్పాలి? మన వల్ల ఎలా ప్రభువా మనం అడగాలి. నేనేం చేస్తే మరలా నీ సంకల్పం నెరవేరుతుంది? నేనే పగలగొట్టేశాను, నేనే ఫలించమని, విస్తరించమని, నిండించమని తోడుగా నమ్మి నన్నిస్తే వినాశనానికి సహకారిగా పనిచేశాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఎలా? నీ సంకల్పం మరలా మా యందు నెరవేర్చబడాలి అంటే, నీ చిత్తం ఈ భూమి యందు నెరవేర్చబడాలంటే నేనేం చేయాలి ప్రభు? మనం అడగాలి. ఏం చేద్దాం? ఏమన్నా దారులు ఉన్నాయంటారా? కీర్తన గ్రంథము 49వ కీర్తన, కీర్తనల గ్రంథము 49వ కీర్తన 9వ వచనము చూడండి. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 9వ వచనము. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నిటికీ తీరక అట్లుండవలసినదే. విమోచన పాపానికి బందీమైపోయాం. ఒక్క పాపం మానవాళిని మింగేసింది. ఒక్క పాపం అపవాదికి బలం ఇచ్చేసింది. ఆ బలాన్ని తొక్కడానికి సాక్షాత్తు ప్రభువే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. లేకపోతే అవసరం లేదుగా అండి. అవ్వమ్మ పండు తెంపకపోతే, పాపం విస్తరించకపోతే యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఎందుకండి? ఆయన పుట్టాలా? క్రిస్మస్లో అవసరంలే, ఈస్టర్ లేవు, ఏమి లేవు. రోజు సంతోషమే, రోజు పండగే. సంవత్సరానికి ఒకసారి కాదండి, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం పండుగ వాతావరణమే. కానీ పాపం వచ్చిన తర్వాత ఏమైపోయింది? విమోచన పోయింది. బందీలమైపోయాం. బందీలుగా ఉన్న మనల్ని విమోచించడానికి ప్రభువే తానే బలిగావించబడ్డానికి భూమి మీదకి వచ్చాడు. హింసించబడ్డానికి భూమి మీదకి వచ్చాడు. మనం పండుగ చేసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుడు, నా ప్రియ కుమారుడా, శరీరాన్ని నీకు ఇచ్చింది సుఖిస్తావని కాదు, అందరికి ఇచ్చింది వేరు, నీకు ఇచ్చింది వేరు. ఈ శరీరముతో పడాల్సిన హింసలు, బాధలు చాలా ఉన్నాయి. వారి ఆలోచనలు, దైవం యొక్క ఆలోచనలు, ఈ శరీరాన్ని ఛిద్నం చేసుకోవడానికి, ఈ శరీరం రంగురంగుల వస్త్రాలు ధరించడానికి కాదు, సన్మానాలు చేయించుకోవడానికి కాదు, తినడానికి త్రాగడానికి కాదు. మరి ఎందుకయ్యా? ఆయన చిత్తం నెరవేర్చడానికి. అదే నాకు ఆహారం, అదే నాకు పానీయం. ఏంటయ్యా దేవుని చిత్తం? ఏంటయ్యా నీ తండ్రి చిత్తం? అంటే ఈ శరీరం ముక్కలు కావాలి. అంటే ఈ శరీరం ఏమైపోవాలి? చితికిపోవాలి. ఈ రక్తం బయటికి రావాలి. నా ప్రాణం పోవునంతగా హింసించబడాలి. అందుకే నేను పుట్టాను. ఆయన పుట్టుకలో మనకి సంతోషం ఉంది, ఆయనకి వేదన ఉంది. మనం రక్షించబడతామన్న ఆనందం తప్ప ఆయనకి అంతా వేదనే. ఎవరు? మనిషి చేసిన పాపం, స్త్రీ తొందరపాటు. శిక్షించాల్సింది నిన్ను, నన్ను, వెలివేయాల్సింది మిమ్మల్ని, నన్ను. అవునా? ఈ జాతిని అంతరింపచేయలేని దేవుడికి సాధ్యం కాదా? స్త్రీ లేకపోతే ఈ సంతానోత్పత్తి జరగదా?
దేవునికి అసాధ్యమా? లేదండి. ఎక్కడి నుంచి తీసుకొస్తానాడు అబ్రహాము గారి సంతానాన్ని? రాళ్ళ నుండి సంతానాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ ఘటం ఉండాలా భూమి విస్తరించబడ్డానికి? అవసరం లేదు, తీసేయచ్చు. కానీ తీయలేదు, నిన్ను నన్ను తీయలేదు. కానీ ఆయనే తనను తాను బలించుకున్నాడు. మనం చేసుకోవడానికి, మనం ఏదో పెన్సిల్తో రాసేసి చెరిపేయడానికి అయ్యేది కాదండి ఇది. మనం ఏం చేయలేం. కానీ ప్రభువే మన కొరకు ఉదయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని శిక్షించడానికి బదులుగా, మనల్ని నిర్మూలం చేయడానికి బదులుగా ఆయనే ఈ భూమి మీదకి తిరిగి వచ్చాడు. ప్రియమైన వారలారా, మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన కృపనిచ్చాడు. చూశారు, కృప. ఆ కృపను వినియోగించుకోవాలి. ఏంటది? కృపను వినియోగించుకోవాలి. నేను ఎలా నీ సంకల్పాన్ని మరలా బాగు చేయడం, విరిగిపోయిన నీ హృదయాన్ని ఎలా మరలా ముందున్న స్థితికి తీసుకురావడం, నా వల్ల కోల్పోయిన ఆ సంతోషాన్ని మరలా నీకు ఎలా నేను ఇవ్వాలంటే ప్రాక్టికల్గా, యాక్చువల్గా ప్రతి తల్లి తండ్రి చెప్పే మాట ఏదో అదే ప్రభు చెప్తున్నాడు. ఇకనైనా నువ్వు మారితే చాలు. ఏం లేదు, ఇకనైనా నువ్వు మారితే చాలు. ఇకనైనా కుటుంబాన్ని సరిగా నడిపించుకుంటే చాలు. మరి ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నాడు? దేవుడు తీసేశానంటూనే గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. నువ్వే పరిపాలించు. జ్ఞానము కలిగి నీ ఇంటిని కట్టుకో. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది, పీకేసుకుంటుంది. ప్రభువు మరలా నీకు అవకాశాన్ని ఇచ్చాడు. కట్టు మరలా. నీ తప్పు నీకు తెలిస్తే, నన్ను పెట్టిన బాధ నీకు అర్థమైతే, ఎంత గట్టి దెబ్బ నన్ను కొట్టావో నీకు అర్థమైతే, ఇకనైనా మేలుకో. మరలా నీకు అవకాశం ఇస్తున్నా, మరలా నీకు కుటుంబాన్ని ఇస్తున్నా, మరలా నీకు అధికారాన్ని ఇస్తున్నా. ఏం చేస్తావు అని ప్రభు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు. మనం ఏం ఆలోచిస్తామంటే, నేనే అవ్వమ్మనైతేనండి అలా చేయకపోదుని తెలుసా అంటమ్మా లేదా? నేనే అవ్వమ్మనైతే అలా చేయకపోదుని తెలుసా? సాతాను మాట్లాడుతున్నప్పుడే చిపో అసలు నీతో మాట్లాడను అని అక్కడి నుంచి పరుగున వచ్చేస్తాను. నేనైతే సర్లే, మనకు అవకాశం లేదుగా, కానీ ఇచ్చిన అవకాశం ఉందిగా. ఏంటది? ఇప్పుడు పారిపో అపవాది నుంచి, ఇప్పుడు పరిగెత్తు అపవాది ప్రేరణ నుంచి, ఇప్పుడు మోసపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ఇప్పుడు నీ కుటుంబం మోసపోకుండా కాపాడు, రక్షించుకో. జరిగిపోయిన గతాన్ని బట్టి చింతించొద్దు. పురుషుడు ఏలికైపోయాడే అదొద్దు. నిజమైన ఆధ్యాత్మికత కలిగిన స్త్రీ ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించుకోవాలండి. ఎంత చక్కని మాట చూడండి మనందరి కొరకు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఐదవ అధ్యాయము 14వ వచనము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. చూసారా? ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఏమి వద్దు, మరలా వివాహ వ్యవస్థను మెరుగుపరచడానికి అవకాశం నీకు ఇస్తున్నాను. మరలా భూమిని నా బిడ్డలతో నింపడానికి నీకు అవకాశం ఇస్తున్నాను. మరలా నీ తప్పును సరి చేసుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. ఈ మాటలు ప్రతి క్రైస్తవ స్త్రీ తీసుకున్నట్లయితే ప్రతి కుటుంబము ఒక స్వర్గధామం అవుతుంది. ప్రతి కుటుంబము ఒక పరలోక వాతావరణాన్ని చూపిస్తుంది. ప్రతి కుటుంబము దేవుణ్ణి సంతోషపెట్టేదిగా అవుతుంది. ఆనాడు అవ్వమ్మ వల్ల ఆదాము పడిపోతే ఈరోజు మన వల్ల మన భర్త, మన బిడ్డలు అందరూ నిలబెట్టుకోవచ్చు. అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మీరు వివాహము చేసుకుని
పిల్లల్ని కని చక్కగా పరిపాలించండి అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. అయితే ఇంత అవకాశం ఇచ్చినానంట, ఇంతకు ముందు కొందరంట త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి. ఇంత అవకాశం ఇచ్చినా సరే కొందరు స్త్రీలు సాతానికి లోబడిపోయారు. సాతాను ఏం ప్రేరేపిస్తాడు? లోకమనే ఫలాన్ని చూపిస్తాడు. బంగారం చూడు, వెండి చూడు, వస్త్రాలు చూడు, ఆస్తులు చూడు, స్థలాలు చూడు, స్వార్థాన్ని చూసుకోవా? నీకోసం ఆలోచించుకోవా? ఇంటి వారి కోసమే ఆలోచిస్తావా? నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీవు ఈ ఆభరణాలు వేసుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటావు. సంఘంలో అలాగే చెప్తారు, నువ్వు కావలసిన అలంకరణ అంతా చేసుకో. ఏ గృహ పరిపాలన దేవుడు నీకు ఇవ్వలేదా? నువ్వు పాలించు, నువ్వు ఎదిరించు, నువ్వు మాట్లాడు. ప్రేరణకి లొంగలేదా? చెప్పండి, లొంగలేదా? చాలామంది స్త్రీలు లొంగిపోయారు. బాలేదు కుటుంబ పరిస్థితులు, బాలేదు స్త్రీ పాత్ర. ఆనాడు అవ్వమ్మ గురించి కాదండి, ఈనాడు కూడా స్త్రీ పాత్ర అన్ని కుటుంబాల్లో బాలేదండి. అత్తగారులుగా ఫెయిల్ అవుతున్నారు, కోడళ్ళుగా ఫెయిల్ అవుతున్నారు, భార్యలుగా ఫెయిల్ అవుతున్నారు, కూతుర్లుగా ఫెయిల్ అవుతున్నారు. ప్రతి బంధములోనూ ఏదో ఒక బంధంలో ఎవరో ఒకరు పడిపోతూనే వస్తున్నారు ప్రియమైన వారలారా. ఇప్పటికీ వాడి ప్రలోభాలకి లొంగిపోతున్నామంటే ఏమనాలి అసలు? మనకంటే అవ్వమ్మ చాలా మంచిది. కొంతసేపు పొగడొచ్చామండి మనం, ఎందుకంటే ఆవిడకి ఎక్స్పీరియన్స్ లేదనుకోవాలి. కానీ మనకేముంది? అవ్వమ్మను చూసాం, చాలామంది స్త్రీలను బైబిల్లో చూసాం, చాలామంది గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు. చాలామందిని మీరు చూశారు. త్రోవ తప్పుతున్న పరిశుద్ధ గ్రంథంలో కాదు, ప్రత్యక్షంగా చాలామందిని చూశారు. అంతెందుకు, వాక్యం లేకముందు మీరే పడి లేచారు. ఎవరో ఎందుకు? మీ జీవితాలు మీకు తెలియదా? స్వార్థం తెలియదా? కక్ష తెలీదా? అసూయ తెలియదా? అంతే నాకే కావాలి, అంతా నాకే కావాలి, లోభత్వం తెలీదా? ఏం తెలీదు, అన్నీ తెలుసు. అన్నీ చూసి దాటి వచ్చాంగా. అయినా సాతాను ప్రేరణకు లొంగిపోయి, దేవా నువ్వు పుట్టినందుకు నాకు చాలా సంతోషం, ఎందుకంటే నిత్యము నివసించే అవకాశం నాకు వచ్చింది. మరి నేను పుట్టినందుకు నీకు సంతోషమా? ఎప్పుడు సంతోషం? నువ్వు నాణ్యమైన మొక్కగా నువ్వు ఉంటే నీ నుంచి వచ్చేటువంటి విత్తనాలు అది కుటుంబం, సంఘములో ఉన్నటువంటి సమాజం. ఒక స్త్రీ సరిగా ఉంటే కుటుంబమే కాదు, సంఘం కూడా బాగుపడుతుంది. మీ కడుపును పుట్టిన 2 బిడ్డలు కాదు, మిమ్మల్ని చూస్తున్న అనేక మంది బిడ్డలు మీకు బిడ్డలుగా ఉంటారు. వాళ్ళు మీలా బ్రతికితే, మీ బీజం వారికి పడితే, మీ ఒక్కరు 10 మందిని భూమి మీద మొలిపిస్తారు. మీరు ఎండిపోయి మట్టిలో కలిసిపోయేసరికి అప్పటికే 10 చెట్లు మీలాంటి చెట్లు ఉంటాయి. ఆ 10 చెట్లు ఇంకా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఎంత బాగుంటుందో భూమి మీద, ఎంత చక్కగా దేవుని సంకల్పం నెరవేరుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఆలోచిస్తున్నారు ఇలా? ఎవరు దేవుని చిత్తానికి అప్పగించుకుంటారు? ఎప్పుడు చూసినా ఒకటే, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకేదో లేదు, నాకేదో కావాలి, నాకేదో లోటు, నాకేదో అన్యాయం అని తప్ప నేను చేసిన అన్యాయం, నేను చేసిన గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరలా నా అవిధేయతతో, నా తిరస్కారముతో, మరలా నా పనికి రాని అధికారముతో, నా తొందరపాటుతో, ఆలోచన లేని, స్వాధీనపరుచుకోలేని ఈ హృదయముతో మరలా ఆయన చిత్తాన్ని బాధిస్తూ దేవుని మీద తిరగబడే బిడ్డల్ని కంటున్నాం. దేవుడి మీద తిరగబడేటట్లు పెంచుతున్నాం, విషాన్ని నూరిపోస్తున్నాం. వాడు పుట్టినప్పుడు బాగానే పుట్టాడు, దేవుడు పుట్టించినప్పుడు ఆమె బాగానే ఉంది. నీలో ఉన్న కఠినమైన విషాన్ని నూరిపోసి వాళ్ళని పాడు చేసేసావు. ఏం బాగున్నారు? నీ కూతురు ఇంకొక ఇంటికి ఇస్తే ఆ ఇల్లు బాగుంటుందా? మీరే చెప్తారు కదా, ఎవరింటికి వెళ్తావో కానీ తల్లి తెల్లారిపోయినట్టే వాళ్ళ జీవితం. నువ్వే చెప్తున్నావుగా, నిన్నెవరు చేసుకుంటారు కానీ నాయన ఖచ్చితంగా ఏ ఊరో పోసుకుంటుంది. నువ్వే చెప్తున్నది, నీ పెంపకమే, నీ పెంపకం. ఫెయిల్ అయిపోయావు, ఇప్పటికీ ఫెయిల్ అయిపోయావు. ఏదో ఏ అన్యాయమో జరగలేదు నీకు, దేవుడు చాలా న్యాయం చేశాడు. ఇప్పుడు నీ వంతుగా నువ్వు చేయాల్సిన న్యాయం చాలా ఉందండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుని దేవుడు ఉపయోగించుకొని ప్రపంచానికి యెరూషలేము గురించి,
ఇంకా ఆనాడు జరిగిన పరిస్థితుల గురించి, నిజదేవుడి గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాలనుకున్నప్పుడు నెబుకద్నెజరు ప్రతి అవకాశాన్ని ఏం చేశాడు? పోగొట్టుకుంటూ వచ్చాడండి. ఎన్నో కలల ద్వారా దేవుడు మాట్లాడాడు, సర్వ అధికారాన్ని ఇచ్చాడు. నేనే గొప్ప, నేనే అధికారం అనుకున్నాడు. ఒక పశువుల గడ్డి మేసే స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళడా లేదా? రాజ్యాల గురించి దానియేలు గ్రంథం చదవండి. 2వ అధ్యాయంలో క్రీస్తు రాజ్యం గురించి, భవిష్యత్తులో జరిగే క్రీస్తు రాజ్యం గురించి చెప్పాడు. అమ్మో, దేవుడు చాలా గొప్పోడు అన్నాడు. తర్వాత ఒక కల వచ్చింది. ఏంటది? ఇదిగో నీ గర్వం అణచడానికి దేవుడు నిన్ను అడవికి అప్పగించబోతున్నాడు. మనుషులు నిన్ను తరిమేస్తారు, మంచు నిన్ను తడిపేస్తుంది, నువ్వు పశువులా గడ్డి మేస్తావు, నీ కిందున్న జనులు నిన్ను తరిమేస్తారు. ఇలా 7 సంవత్సరాలు 7 కాలాల తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే మరలా నీకు అవకాశం ఇస్తాను అన్నాడు. గొప్పోడు దేవుడు అంటాడు. ఆయన మరలా ఏం చేస్తున్నాడు? నేనే గొప్పోడిని అంటాడు. ఇలా నెబుకద్నెజరు తన పట్ల ఉన్న సంకల్పాన్ని ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రభువు నెబుకద్నెజర్ని క్షమిస్తూ వచ్చాడు. అవసరమైతే 2 కొట్టైనా దారిలోకి తెచ్చుకున్నాడు. చివరాఖరికి ఏమన్నాడో చూడండి. ఆయన దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 34వ అధ్యాయము 34వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనెడలను భూనివాసునెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. నా చిత్తం లేదు, నా అధికారం లేదు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాదు. ఆయన చేయి పట్టుకుని ఏం చేస్తున్నావు ప్రభువా అని అడగడానికి ఎవరు కూడా సమర్థులు కారు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగేను. చూడండి, ఎప్పుడైతే మారు మనస్సు పశ్చాత్తాపం వచ్చిందో ఆయన ఘనత, ఆయన తేజస్సు తిరిగా రాజుకొచ్చేసిందండి. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా మరలా రాజ్యం ఇచ్చేశాడు. నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నానని చరిత్రలో చెరిగిపోని ఒక సాక్ష్యముగా దేవుడు నెబుకద్నెజరుని వాడుకున్నాడండి. పోగొట్టుకున్నంతా వచ్చింది, పోగొట్టుకున్న అధికారం అంతా వచ్చింది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఎప్పుడొచ్చారు? పశ్చాత్తాపపు పడి, నా పట్ల సంకల్పాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ప్రభువా, నీవే అధికారివి, నీవే గొప్పవాడవు, నిన్ను ఆపు శక్తి ఎవ్వరికీ లేదు, నేను ఒట్టివాడనయ్యా అని ఒప్పుకున్నాక అంతా నార్మల్ అయిపోయింది. ఈరోజు కూడా ఆ రోజు తప్పు జరిగిపోయినా, ఈ రోజుకి మన బ్రతుకుల్లో తప్పు జరుగుతున్నా నిజమైన పశ్చాత్తాపం నీ గుండెల్లో ఈరోజు పుడితే, నా దేవుని చిత్తం నేను నెరవేర్చాలి. ఇన్నాళ్ళు నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో నేను సరిగా న్యాయం చేయలేకపోయాను, అన్యాయమే చేస్తూ వచ్చాను. ఇక్కడి నుంచి నేను న్యాయం జరిగించాలి, సరిగా పెంచాలి, నా భర్తకు విధేయత చూపించాలి, నా బిడ్డలకు ఆయన త్రోవల గురించి చెప్పాలి, నా బ్రతుకుని ఒక మాదిరిగా మార్చాలి. లోకల్లో ఉన్నవాళ్ళు అంటున్నారండి, ఏమంటున్నారు తెలుసా? ప్రభు తెలియలేని వాళ్ళు, నా పిల్లలకి నేను రోల్ మోడల్ కావాలి, నేను ఒక హీరో కావాలి, నన్ను చూసి మా అమ్మలా ఉండాలి అని వాడు అనుకోవాలని లోకల్లో ఉన్నవారు అంటున్నారు. మరి నిన్ను చూసి నీ బిడ్డ అనుకోవద్దా? నేను మా అమ్మలా బ్రతకాలి, మా అమ్మలా భక్తి చేయాలి,
నాకు మా అమ్మ లాంటి విధేయురాలే భారీగా రావాలి అనుకోవాలి కదా. పక్క నుంచి నాన్న అంటాడు కదా, ఒరే నాయన నా జీవితం ఇలా అయిపోయింది కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండే. తండ్రి ఏమిస్తున్నాడు బిడ్డకి? సలహాలు ఇస్తున్నాడు. తల్లి ఏం చేస్తుంది? జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకోమా. పిల్ల ఏమంటుంది తెలుసా? మా నాన్నలా వండుకుంటే చాలు ప్రభువా, మన నాన్నలా మాత్రం ఉండకూడదు. ఏంటిదంతా ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి మళ్ళీ. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుదామండి. 14 నుంచి చదువుదామండి. ఏముంది అక్కడ? మరియు ఆదాము, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి అంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పాను? ఆధీనములో ఉంచుకునే మనస్సు. నెక్స్ట్, విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. శిశు ప్రసూతి అనగానే చాలామంది చాలా చెప్పారు. అంటే పురుట్నొప్పుల నుంచి దేవుడు రక్షిస్తాడు అని కూడా అన్నారు. అది తప్పని నేను అనట్లేదు, కానీ మరో విధంగా కూడా దీన్ని ఆలోచించవచ్చు. ఎలా అంటే స్వస్థ బుద్ధి, ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధతలో నిలకడగా ఉంటే శిశు ప్రసూతి జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది శిశు ప్రసూతి? 15 ఏళ్ల వాళ్ళకైనా, 25 ఏళ్ల వాళ్ళకైనా, 40 ఏళ్ల వాళ్ళకైనా, 60 ఏళ్ల వాళ్ళకైనా, 80 ఏళ్ల మీకైనా సరే ఒకటి జరుగుతుంది, శిశు ప్రసూతి. ఏంటా శిశు ప్రసూతి? లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దామండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు మరీ ధన్యులని చెప్పాను. కన్న తల్లి కంటే ఆయన చిత్తాన్ని పాటించిన వారు ధన్యులు. మరొక చోట ఏమనుంటుంది? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి. అంటే ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో ప్రభువుకు తల్లవుతున్నావు. శిశు ప్రసూతి జరుగుతుంది. విశ్వాసం, ప్రేమ, స్వస్థ బుద్ధి, పరిశుద్ధత, ఇవి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో శిశు ప్రసూతి జరుగుతుంది. నీవు క్రీస్తునకు తల్లిగా మారిపోతావు. ఎప్పుడైతే క్రీస్తునకు తల్లిగా మారిపోతావో, ఒక మాదిరిగా కుటుంబంలో ఉంటావో, నీ భర్త నీ మాట కాదని బయటికి వెళ్ళలేడు. నిన్ను అడగకుండా ఏ పని చేయలేడు. నీ సలహా లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేడు. నిన్ను బట్టి గౌనుల మధ్య, పెద్దల మధ్య ఆయన కూర్చుంటాడు. నిన్ను బట్టి ఏదైనా నీకు చెప్పకుండా ఆలోచన చేయలేడు. నీ బిడ్డలు నీకు తెలుపకుండా ఏ పని చేయరు. అధికారం పోయినట్టే పోయి మరలా వచ్చింది. ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ప్రార్థన చేయమ్మా, వ్యాపారం మొదలు పెట్టాలంటే ప్రార్థన చెయ్యి. ఇలా ప్రతి విషయం నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాతే బయటికి వెళ్తుంది. అంటే అధికారం ఏమైంది? తిరిగి వచ్చింది. కుటుంబంలో నీ మీద ఒక నమ్మకం పెరిగింది. కుటుంబంలో నువ్వుంటే చాలన్న భరోసా వచ్చింది. ఆమె లేకపోతే కష్టం అండి. చాలామంది భర్తలు సాక్ష్యం పలుకుతూ ఉంటారు. ఎన్ని ఉంటాయండి, ఎప్పుడూ ఏది పట్టించుకోదండి. ఎన్నో ఉంటే ఎప్పుడూ వాటి మీద ఇష్టపడదండి. భర్తలు చెప్తున్న సాక్ష్యాలు. ఆమెకు చెప్పకుండా నేను ఏది చేయలేనండి. నా భార్య లేకపోతే ఈరోజు నేను ఇంతటి వాణ్ణి కాలేనండి. ఏంటో తనతో నా జీవితం అలా వెళ్ళిపోతుంది. భర్త అంటాడు, బిడ్డలు అంటారు మా అమ్మతో చెప్పాలి. బిడ్డ అంటాడు మా అమ్మతో చెప్పాలి. మా అమ్మ బాధపడుతుంది. అమ్మో మా అమ్మ అంటే మాకు చాలా భయం. ఆమె ప్రార్థనా పరురాలు. మా అమ్మకి అబద్ధం చెప్తే ఆ దేవుడికి అబద్ధం చెప్పినట్టే. మా అమ్మను మోసం చేస్తే ఆ దేవుని మోసం చేసినట్టే. మా అమ్మకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించామా వెంటనే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. మేము చాలాసార్లు చూసాం. నిజం.
దేవునికి ఇష్టానుసారంగా మీరు బ్రతికితే, దేవుడికి తల్లయ్యేంత స్థితి మీకుంటే, ఒకవేళ భర్త మిమ్మల్ని హింసించినా దేవుడు రియాక్ట్ అయిపోతాడు. బిడ్డలు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే చెయ్యనివ్వడు. అదేంటో ముందే మీకు చెప్తాడు. కుటుంబంలో ఏం జరుగుతుందో ముందే మీకు చెప్తాడు. బిడ్డలకి మీరంటే భయం పుట్టిస్తాడు. కుటుంబంలో మీరంటే ఒక విలువని క్రియేట్ చేస్తాడు. పోయిన అధికారం ఏమైంది? వచ్చింది. ఎప్పుడొచ్చింది? పశ్చాత్తాపం, మారు మనస్సు. దేవా, నీ సంకల్పాన్ని నేనే పాడు చేశాను, మరలా నేను దాన్ని బాగు చేయాలని నడుం కట్టుకున్నాను. దేవా, నాకు సహాయం చేయని బ్రతికి చూడండి. మీ ఇంట్లో మీ పాత్ర ఎలా ఉంటుందో. గాలి లేకుండా బతుకుతారు, కానీ మీరు లేని బ్రతకలేరు. ఆ స్థితిలో దేవుడు లేరా? అలాంటి స్త్రీలు లేరా? ఉన్నారండి, ఉన్నారు. భర్తలు రాబట్టబడవచ్చును అని ప్రభు ఒక మాట అన్నారు కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో. రాబట్టబడవచ్చునంటే రాబట్టాల్సింది నువ్వే అని అర్థమైందండి. మీ పవిత్ర ప్రవర్తన చేత మీ భర్తలను రాబట్టబడవచ్చును. వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నా చిత్తంలో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నా సన్నిధిలో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నా తోటలో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. కయీను పుట్టినప్పుడు నేను ఒక్క మనుష్యుని సంపాదించుకున్నాను, మురిసిపోయావే. ఆ మురిపు నాకు లేకుండా చేసేసావు. ఒక పాపి పుట్టాడు. ఒక పాపి కాదు, పాపం చేసేవాడు పుట్టాడు. నన్ను బాధించేవాడు పుట్టాడు. ఒక నరహంతకుడు పుట్టాడు. అనుకునేటట్లు చేసావు నువ్వు. బిడ్డ పుట్టాడన్న సంతోషం నీకుంది, నాకుంచావా? ఈరోజు ఒడిలో బిడ్డలను పెట్టుకుని మురిసిపోతున్నారే, వాడు ఏమవుతాడు ఎదిగిన తర్వాత? దేవుడు మురిసిపోతున్నాడు నీ ఒడిలో బిడ్డను చూసి. గర్భాన్ని ఇచ్చింది దేవుడు, బిడ్డని ఇచ్చింది దేవుడు. సంతోషం నీకు, సంతాపం ఆయనకి. ఆయన చేసుకుంటున్నాడా మన పుట్టుకుని బట్టి పండుగ? ఆయనకుందా సంతోషం? ప్రియమైన వారలారా, చాలా విలువైన మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. రాజదండాన్ని దేవుడు నెబుకద్నెజరు చేతిలోంచి తీసేశాడు. పశ్చాత్తాపం పడినప్పుడు తిరిగి ఇచ్చేశాడు. ఈరోజు మనల్ని దేవుడు పురుషుని కింద ఉంచాడు. ఏలికవు కాదు నీవు, కానీ నువ్వు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మరలా కుటుంబాన్ని కట్టడానికి నువ్వు సంకల్పించుకుంటే, నా తండ్రి నీ సంతోషమే నా ధ్యేయం, నా గమ్యం. విరిగిపోయిన దాన్ని నేను అతికించే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. కడ వరకు నీకు కట్టుబడి ఉంటాను. ఏ ప్రలోభాలకి లొంగను. నా విశ్వాసాన్ని కోల్పోను. నా ప్రేమను నేను చల్లార్చుకోనయ్యా. నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటాను. నిన్ను సంతోషపెట్టే కుమార్తెగా నేను ఉంటాను అని నువ్వు అనగలిగితే, నీవే కుటుంబానికి ఏలిక అనబడకపోయినా అదే జరుగుద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడాడు. తప్పుని సరిదిద్దుకునే అవకాశం, దానికోసం మనం ఏమీ చేయలే. దొంగలం మరలా తాళం ఇచ్చాడు. అర్థమైందండి? దొంగలం మరలా తాళం ఇచ్చాడు. మరలా ఏం చేద్దాం? దొంగిలిద్దామా? దేవుని సంకల్పాన్ని కాపాడడానికి యుద్ధ పోరాటంలో అవసరమైతే మరణిద్దాం. అట్టి ధన్యత, అట్టి విలువైన జీవితం మీకు, నాకు, మనందరికీ ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, స్త్రీని ఎంత ప్రేమించావు ప్రభువా. మేము తప్పు చేసినప్పుడు, మేము చేసే తప్పును బట్టి అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తే దేవా, మా తల్లిదండ్రులు మమ్మల్ని కొట్టారు, కానీ నీవు మమ్మల్ని ప్రభువా ఇంకా ముద్దాడుతున్నావా దేవా. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. ద్రోహం కల్పానికి తండ్రి నాయన అడ్డుగా మిగిలాం, మరలా అవకాశం ఇస్తున్నావు తండ్రి. అందును బట్టి మీ రుణం మేము తీర్చుకోలేమయ్యా నాయన. గతాన్ని మేము మార్చలేము, చరిత్రను మేము మార్చలేము. ప్రస్తుతంలో దేవా మీ సంకల్పాన్ని నెరవేర్చి కొంతైనా మీకు సంతోషం కలిగించేటట్లు తండ్రి మాకు బుద్ధిని దయచేయండి, జ్ఞానమును దయచేయండి తండ్రి. విన్నవారందరి హృదయాల్లో ఈ మాట శాశ్వత కాలం ముద్రించి దేవా తాము పోగొట్టుకున్న ఆ యొక్క అధికారాన్ని ప్రభువ తిరిగి పొందుకొని
కుటుంబానికి వారే పాలకులుగా తండ్రి తమ్మును తామును తండ్రి నాయన మీలో పునరుద్ధరించుకున్నట్లు సహాయము చేయండి దేవా. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకునేందుకు దేవా నీ ఆత్మ సహాయం మాకు అవసరం. నిజమైన పశ్చాత్తాపం ప్రతి స్త్రీలో కలిగించండి దేవా. బండబారిపోయిన హృదయాలతో మేము ఉన్నాము తండ్రి, కరడుగట్టిన హృదయాలతో తండ్రి నాయన పండుగలు చేసుకుంటున్నాము తండ్రి. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఇలా ఏ పాత్రకు న్యాయం చేయకుండా దేవా కరుడుగట్టిన హృదయాలతో పండుగ చేసుకుంటూ నిన్ను గాయపరుస్తున్నాము దేవా. మమ్మ క్షమించండి దేవా. మా పుట్టుక, మా మరణం మిమ్మల్ని సంతోషపెట్టేదిగా తండ్రి. మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఇక్కడున్న ఈ ప్రాంగణంలో ఎవరైనా తండ్రి కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటే ప్రభు ఆ హృదయాన్ని కరిగించండి, ఆ హృదయాన్ని బద్దలు చేయండి దేవా. ఆ హృదయములో నుంచి ప్రేమ ప్రవాహాలు బయలు వెళ్ళి నా దేవా నీ సంకల్పాన్ని అతికించేటువంటి ఔషధముగా మలచండి ప్రభు. నాయన నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి. కన్నీరుతో దేవా మమ్మ క్షమించు, మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి జ్ఞానము దయచేయమని ఎలుగెత్తి ఏడ్చేటువంటి ఆత్మను మాకు దయచేయండి ప్రభు. నాయన ఈ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితముతో దేవా నాయన మిమ్మల్ని ఆరాధించేవారు గాను, మిమ్మల్ని స్తుతించేవారు గాను, మీ సంకల్పమునకు తండ్రి తోడ్పడేవారు గాను, మా కుటుంబమునకు సాటి అయిన సహాయము గాను, చక్కటి గృహ పరిపాలన జరిగించేటువంటి పాలకులుగాను తండ్రి, ఏలికలుగాను దేవా కుటుంబానికి మూల స్తంభముగాను మేము ఉండునట్లు దేవా మమ్మల్ని నియమించండి దేవా. మమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, నిజమైన పశ్చాత్తాపముతో మమ్మల్ని నింపండి తండ్రి. సహనము, ఓర్పు, స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఈ లక్షణాలన్నీ మాలో మెండుగా నింపండి దేవా. బలహీనులము తండ్రి, మమ్మల్ని బలపరిచ నిలబెట్టండి ప్రభువా. నాయన కుటుంబాలన్నీ కూడా తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా తండ్రి వాటిని మలుచుకునేటువంటి సహాయం చేయండి దేవా. మీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరి హృదయంలో మనోనేత్రములు తెరవబడినట్లు దేవా సహాయము చేయమని, కన్నీటితో మీ పాదాలను కడిగి మరెన్నటికీ తండ్రి కుటుంబ పాలనలో మేము విఫలమైపోకుండా తండ్రి తగిన జ్ఞానముతో ప్రభు మీ ఆత్మతో మమ్మ నింపుమని ప్రాధేయపడుతూ ఈ సంఘాన్ని దేవా నాయన కాపుగాస్తున్న కాపరిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఇంకా ఈ సంఘమును ఫలింపచేసి అనేక మంది స్త్రీలను దేవా నాయన మీ సంకల్పాన్ని ప్రభువా నాయన తండ్రి మీ సంకల్పాన్ని నెరవేర్చే స్త్రీలు ఈ సంఘములో ఉండాలి. ఈ కుటుంబాలు విస్తరించబడాలి తండ్రి. ఈ గ్రామానికి ఈ సంఘము ఆశీర్వాదకరంగా నిలబడాలి తండ్రి. అట్టి విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించుమని, దీనురాలైన నాకు తండ్రి మీ ప్రియులతో మాట్లాడే అవకాశము దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.